ఎమర్జెన్సీగా డబ్బు కావాలన్నప్పుడు ఇలా ఒక నిమిషం చేస్తే చాలు 24 గంటల్లో డబ్బే డబ్బు అనే చెప్పవచ్చు. ఒక్కోసారి జీవితంలో మనం ఊహించని రీతిలో ఆర్థికంగా ఇరుకుల్లో పడిపోతాం. బ్యాంకులో బ్యాలెన్స్ ఉండదు, చేతిలో రూపాయి కూడా లేదు, అప్పులు తీర్చాల్సి ఉంటుంది, బయట నుంచి డబ్బు వచ్చే అవకాశమే లేదు. అలాంటప్పుడు ఒకటే ప్రశ్న మన మనసులో మెదులుతూ ఉంటుంది, ఇప్పుడు ఏం చేయాలి, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని. అందరికీ ఇదే అనుభవం ఒక్కొక్కసారి కాదు, ఎప్పుడు ఎదురవుతూనే ఉంటుంది అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి స్థితిని అనుభవించిన వారే. కానీ ఇదే సమయంలో కొన్ని శక్తివంతమైన పద్ధతులు మన పురాణాల్లో, పరిహారాల్లో అనేవి దాగి ఉన్నాయని మీకు తెలుసా? అంటే ఇది మీరు చేసిన వెంటనే విశ్వం మీ వైపుకు తిరగటం మొదలవుతుంది. ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకోపోయేది ఏమిటంటే, ఒక్క నిమిషం వ్యవధిలో జరిగే క్రియ. ఇది కేవలం ఒక మంత్రం కాదు, ఇది ఒక శక్తివంతమైన ఆకర్షణ కృషి. దీన్ని మీరు ఇంట్లో ఉన్నవారు ఎవరికి కూడా కనపడకుండా చక్కగా చేసేస్తే చాలు, అద్భుతమైన ఫలితాలనేవి పొందవచ్చు. ఏమిటంటే ఇది మీ ఆలోచనలు, మీ ఉద్దేశాన్ని బ్రహ్మాండంగా స్పష్టంగా తెలియజేసే ఒక వైబ్రేషన్ యాక్ట్ అనే చెప్పాలి. మీరు ఒక నిమిషం పద్ధతిని చేసి ముగించేసరికి మీలో నమ్మకం అనేది మొదలవుతుంది, మీ మాటల్లో శక్తి జమ అవుతుంది, విశ్వం మీ అవసరాన్ని గ్రహించి కదలటం మొదలు పెడుతుంది. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక ఏమిటంటే, ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఎంత పెద్ద డబ్బు అవసరమైనా సరే, పద్ధతి చాలా శక్తివంతమైన పద్ధతి అనే చెప్పవచ్చు. దీనికి ఏమిటంటే పరిహారం అనే అవసరం లేదు, దైవ పూజ అవసరం లేదు, కేవలం ఒక్క నిమిషం ఇది చేస్తే చాలు, మీరు అనుకున్నది అంతా పొందవచ్చు. ఈ పద్ధతిని మీరు నిజంగా చేశాక మీ ఫోన్కు ఒక మెసేజ్ వస్తుంది, అనుకోని వ్యక్తి నుంచి కాల్ వస్తుంది, ఎక్కడ లేని అంటే మీకు తెలియని ప్లేసుల నుంచి డబ్బు వచ్చే అవకాశం కూడా వస్తుంది. మనం కలలో ఊహించని మార్గాల్లో జరిగే ఒక మాయ లాంటిది కాదు, కానీ విశ్వం ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే మనకి అర్థమవుతుందనే చెప్పాలి. కాబట్టి వీడియో చాలా మంచిదండి, మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. అంతేకాదండి, ఫస్ట్ సారి మీరు మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి, చేస్తారు కదూ. రోజు ఏమిటంటేనండి, ముందుగా చెప్పుకున్నట్టు మనకు ఎంతగానో ఎమర్జెన్సీగా అర్జెంటుగా డబ్బులు అవసరమైనప్పుడు ఏం చేయాలో అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ యొక్క మెథడ్ని ఎవరైతే యూస్ చేస్తారోనండి, తప్పకుండా 24 గంటల్లోనే మీకు కావాల్సిన అమౌంట్ అనేది మీకు వస్తుంది అనే చెప్పవచ్చు. అంటే ఒక అత్యవసర సమయంలో అన్నమాట. అది ఏ రకమైన సమస్య అయినా కావచ్చు, అదా ఇదా అని కాదండి, అన్ని రకాల సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి కదా. ఆ సమస్యలలో ఏ ఖర్చులకైనా సరే కానివ్వండి, మనకు అత్యవసరంగా అన్నమాట, చాలా అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు ఇప్పుడు ఈ చెప్పబోయే విధంగా చేశారే అనుకోండి, మీకు 24 గంటల్లో అంటే లేదా ఒక 2 రోజుల్లో కానండి, కావాల్సిన డబ్బు అనేది మీకు వచ్చి తీరుతుందనే చెప్పాలి. అది ఏమిటంటే 1,00,000 రూపాయలైనా కావచ్చు, 2 లక్షలైనా, ఎంత పెద్ద అమౌంట్ అయినా సరేనండి, తప్పకుండా మీకు వచ్చి తీరుతుంది అనే చెప్పవచ్చు. దీనికి ఏమిటంటే మనకు కావాల్సింది ఒక స్పూను పంచదార అండి, ఒక స్పూను ఏమిటి ఉప్పు, కేవలం ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను పంచదార, అంటే ఒక స్పూన్ షుగర్, ఒక స్పూను సాల్ట్ అనే చెప్పాలి. ఇప్పుడు ఈ చెప్పబోయే పరిహారం చేయటం వల్ల మీరు తప్పకుండా మీకు కావాల్సిన డబ్బు అనేది మీకు అంది తీరుతుంది అనే చెప్పాలి. ఇక ఈ పంచదార ఉప్పుల గురించి అంటేనండి, ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను పంచదార తీసుకున్నామే అనుకోండి, ఆ పరిహారాన్ని ఎలా చేయాలంటే, మనకు కావాల్సింది ఎంత పెద్ద అమౌంట్ అయినా సరే, ఎలా అర్జెంటుగా మనకి తెచ్చుకోవాలి అంటే కనుక చాలా అంటే చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుందని చెప్పవచ్చు. కాబట్టి మీరు అస్సలు ఎక్కడా కూడండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు చక్కగా యూజ్ అవుతుందని కూడా చెప్పవచ్చు. ఇక ఏమిటంటే, మనం ఒక్కొక్కసారి టైం అనేది మనకు తెలియదు, అత్యవసరంగా డబ్బు అనేది కావాల్సి వస్తూ ఉంటుంది, ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటామన్నమాట. ఏమిటంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు తెలిసిన వాళ్ళని అడుగుతుంటారు, అలా కొంతమంది బాధపడుతూ ఉంటారనమాట. ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా మోసం చేస్తూ ఉంటారు, అప్పుడు ఇస్తాము ఇప్పుడు ఇస్తాము అంటుంటారు. ఆ డబ్బు అవసరమైనప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు చెప్పబోయేటట్టండి, ఒక స్పూను పంచదారతో అలాగే ఒక స్పూను ఉప్పుతో ఇలా చేసినప్పుడు మీకు తప్పకుండా అంటే తప్పకుండా మీకు అమౌంట్ అనేదైతే వచ్చి తీరుతుందనే చెప్పవచ్చు.
ఇక ఏం చేయాలి ఏమిటి అంటే కనుకండి, దీన్ని ఇంకొకటండి, మీరు గట్టిగా నమ్మకంతో చేసినప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది. లేకపోతే కాదు. మీరు ఏదో చెప్పారు, ఏదో చేశామన్నట్టు చేశారే అనుకోండి, అది ఫలితమైతే రాదు. ముందే చెప్తున్నాము. మీరు నమ్మకంగా చేశారనుకోండి, అద్భుతమైన ఫలితాన్నయితే చూడవచ్చనే చెప్పవచ్చు. ఏంటంటే మీరు తప్పకుండా చెప్పింది చెప్పినట్టు ఫాలో అయితే చాలండి. మీకు అమౌంట్ అనేది వచ్చి చేరుతుందనే చెప్పాలి. ఇక అసలు మనకంటే కొన్ని కోరికలు తీరకపోయినా సరే, మనం అనుకున్నది జరగకపోయినా సరేనండి, మెయిన్ ప్రాబ్లమ్ ఏమిటంటే, మనకున్న నెగెటివ్ ఎనర్జీ అనే ముందుగా చెప్పుకోవాలి. ఇలాంటి వాటికి అడ్డం పడేది. ఆ నెగెటివ్ ఎనర్జీని మనం తొలగించుకోవాలంటే, మనకు ఏమిటంటే ఉన్నదనుకోండి, నెగెటివ్ ఎనర్జీ అత్యవసరంగా ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఒక్క డబ్బు కూడా ఇయ్యరు. మనం ప్రయత్నిస్తే డబ్బనేదే రాదు. మనం ఇచ్చిన డబ్బు మనకి వెనక్కి రాదు. మనం ఎంత పని చేసినా కూడా డబ్బు రాకుండా ఉండటానికి కూడా ఈ నెగెటివ్ ఎనర్జీ అనేది ఒక కారణం అవుతుంది అనే చెప్పాలి. నెగెటివ్ ఎనర్జీని మీరు తొలగించుకోవాలి కాబట్టి, మీకు డబ్బు అత్యవసరంగా ఒక 2, 3 రోజుల్లో కావాలి, లేదా ఒక రోజులో కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు? మీరు ఎంతగానో ప్రయత్నిస్తున్నా కూడా రాలేదు. వస్తుందా? రాదా? అని నమ్మకం లేనప్పుడు ఈ విధంగా తప్పకుండా చేస్తే చాలండి. ముందుగా మీకున్న నెగెటివ్ ఎనర్జీని దూరం చేసుకోవటానికనమాట. ఏం చేస్తారంటే ఏమీ లేదండి. చాలా ఈజీ అంటే ఈజీగా చేసేసుకోవచ్చు ఇది. ఏంటంటే ఒకే ఒక స్పూన్ అనమాట ఉప్పుని తీసుకొని మీ అరచేతిలో వేసుకోండి. ఒకే ఒక స్పూన్ అంటే ఉప్పుని తీసేసుకుంటే సరిపోతుందనే చెప్పాలి. మీ అరచేతిలో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఏం చేస్తారు? ఉదయాన్నే ఒక స్పూను ఉప్పుని ఈ విధంగా మీ అరచేతిలో వేసుకున్న తర్వాత కొంచెం ఒక డ్రాప్ అంటే ఒక చుక్క నీళ్ళనేది వేసేసుకోండి. మీ 2 అరచేతులతో కలిపి రుద్దేసుకోండి. ఈ విధంగా ఉప్పునేసుకొని అరచేతిలో కొంచెం ఒక చుక్క నీళ్ళేసుకొని 2 చేతులు కలిపి బాగా రుద్దేసుకోండి. ఏంటంటే ఈ సాల్ట్‌నండి కొంచెం వాటర్ వేసి అరచేతులతో రుద్దుకొని మీ మోచేయి దాకా అండి చక్కగా రుద్దేసుకోండి. మోచేయి దాకా మీరు మంచిగా ఈ ఉప్పుతో మీరు ఈ విధంగా రుద్దేసుకోవాలనమాట. మీరు ముందుగా రుద్దుకున్నారు కదా! మీ 2 అరచేతుల్లో కుడి చేతికి ఉన్న సాల్ట్‌ని ఎడమ చేతికి, ఎడమ చేయి మోచేయి దాకా రాసేసుకోండి. అలాగే ఎడమ చేతిలో అంటుకొని ఉన్న ఉప్పుని కుడి చేతి మోచేయి వరకు చక్కగా రాసేసుకోండి. అంటే మనం బాడీకి ఏదన్నా లోషన్ రాసుకుంటాం కదండీ! అలా రాసేసుకోండి. అలా ఒక నిమిషం వరకు అంటే కనీసం ఒక 60 సెకండ్లండి. అలా చక్కగా రుద్దేసుకోండి. ఇలా రుద్దేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఆ తర్వాత ఒక్క 1 మినిట్ అండి మీరు రుద్దుకున్న తర్వాత అలాగే ఉంచేసేయండి. కడగద్దు వెంటనే. అలాగే ఉంచిన తర్వాత మీరేం చేస్తారంటే విశ్వం దగ్గర కోరుకోండి. నాకున్న నెగెటివ్ ఎనర్జీ అంతా పోవాలి. నాకున్న బ్లాకేజెస్ మొత్తం దూరం అయిపోవాలి. నాకున్న చెడు శక్తులు, చెడు అంతా దూరం అయిపోవాలి అనేసి, నాకు ఏదైతే చెడు చేస్తుందో ఆ చెడుని మొత్తాన్ని కూడా తొలగిపోవాలి అని ఇలాంటి అఫర్మేషన్స్‌ని ఒక విధంగా అనమాట మీరు మంచిగా సంకల్పం చెప్పుకున్నట్టు చెప్పేసుకోండి. ఈ విధంగా చెప్పిన వెంటనే ఏమవుతుందంటే ఇలా ఒక 5, 6 సార్లనేది చెప్పుకోండి. ఈ రకంగా మీరు చెప్పుకొని ఆ తర్వాత ఏం చేస్తారంటే వెళ్ళి శుభ్రంగా మీ చేతుల దాకా ఉన్న ఆ ఉప్పుని కడిగేసేసుకోండి. అలా కడిగేసుకున్న తర్వాత కాళ్ళు, చేతులు కూడా చక్కగా కడిగేసుకోండి. ఉత్తి చేతులు కడుక్కోకుండా కాళ్ళు, చేతులు కూడా కడుక్కోండి. ఇక ఆ రాత్రి ఏం చేస్తారు మీరు నిద్రపోయేటప్పుడు, ఇంకా అన్ని పనులన్నీ అయిపోయాయి ఇప్పుడు అని మీరు అనుకోవాలనమాట. ఉదయాన్నే మీరేంటంటే ఈ ఉప్పుతో మొత్తం నెగటివిటీని అంటే మీ యొక్క నెగెటివ్ ఎనర్జీని దూరం చేసేసుకున్నారు. ఇప్పుడేం చేస్తారు తీపి అంటే పంచదార, షుగర్‌ని తీసుకోవాలనమాట. తీపి అంటే మనకి మంచి విషయం రావాలి కాబట్టి. ఒకే ఒక స్పూన్ అండి పంచదారని తీసేసుకోండి. పొద్దున్న ఏ విధంగా అయితే సాల్ట్‌ని వేసుకున్నారో అదే విధంగా అరచేతిలో వేసుకొని ఒక చుక్క లేదా 2 చుక్కలు నీళ్ళనేది వేసుకొని చక్కగా దీన్నేం చేస్తారంటే మీ మణికట్టు ఉంటుంది కదండీ! మీరు వాచ్ పెట్టుకుంటారు కదా! ఆ వాచ్ పెట్టుకునే వరకు చక్కగా రుద్దేసుకోండి. దీన్ని మోచేతుల వరకు అవసరం లేదండి. మణికట్టు వరకు రాసుకుంటే సరిపోతుంది. 2 చేతులతో రుద్దుకోండనమాట. మీరు సాల్ట్‌ని ఎలా అయితే పొద్దున్న మోచేతి వరకు రుద్దుకున్నారో అలాగే ఈ పంచదారను కూడా మీరు రిస్ట్ వరకు అలాగే చక్కగా రుద్దేసుకోండి సరిపోతుంది. అంటే మనం సాల్ట్‌తో పొద్దున పూట నెగెటివ్ ఎనర్జీని దూరం చేసుకున్నాం. ఈ నైట్ వచ్చేసి ఈ చక్కెరతో అంటే పంచదారతో మనకు మంచిని తీసుకొచ్చుకుంటున్నామనమాట. కాబట్టి ఈ పంచదారని మీరు ఇలా ఏంటంటే ఈ పంచదారనండి మనం వాచ్ పెట్టుకునే
దగ్గర అంటే ఎడమ చేతికై ఉన్న ఈ వాచ్ పెట్టుకునే దగ్గర కుడి చేతికైనా సరే ఈ మణికట్టు దగ్గర అనమాట చక్కగా రుద్దేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కూడా ఏం చేస్తారు, యూనివర్స్ దగ్గర మీకు కావాల్సిన అమౌంట్ అనేది ఎంత అన్నది కోరేసుకోండి. అది ఏ రకంగా అంటే, మాకు 1,00,000 అత్యవసరంగా కావాలి, అవి మీరు ఇచ్చినందుకు మీకు సర్వదా కృతజ్ఞతలు అని చెప్పుకోండి. ఒక యూనివర్స్కే కాదండి, ఏం చేస్తారంటే మీరు మీ యొక్క కృతజ్ఞతల్ని పంచభూతాలకి చెప్పుకోండి. అలాగే మీ కుల దైవానికి చెప్పుకోండి, మీకు ఇష్టమైన దైవానికి చెప్పుకోండి. అదేవిధంగా మీ పితృదేవతలకు కూడా చెప్పేసుకోండి. అలాగే ప్రకృతికి కూడా చెప్పేసేయండి. ఈ విధంగా ఇన్ని రకాలుగా చెప్పుకోవటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా మీకు సహకరించి మీకు కావాల్సిన అమౌంట్ అనేది చాలా తొందరగా అంటే తొందరగా మీరు కోరుకున్న విధంగా మీ చేతికి అంది తీరుతుందనే చెప్పవచ్చు. అలాగే నాకు అష్టైశ్వర్యాలు కావాలి, లక్ష్మీ కటాక్షం దొరకాలి, ఏమిటంటేనండి నాకు ఖచ్చితంగా ఇంత అమౌంట్ అనేదైతే వచ్చేసింది అని ఈ రకంగా అనమాట. మీకు ఏ కోరిక ఉంటే డబ్బు పరంగా ఆ కోరిక, లేదా ఇంకే కోరికలున్నా ఆ కోరికలన్నీ కూడండి తీరిపోయాయి, నేను చాలా సంతోషంగా ఉన్నాను యూనివర్స్, ఏమిటంటే అలా చెప్పేసుకోండి. నాకంతా పాజిటివ్‌గానే ఉంది, నాకు కావాల్సిన డబ్బంతా వచ్చేసింది, ఇక ఏ విధంగా డబ్బుకి లోటు లేదు అని చెప్పేసి మీరు థ్యాంక్స్ యూనివర్స్ అని చెప్పేసేయండి. ఈ విధంగా పాజిటివ్‌గా కోరుకున్న తర్వాత చక్కగా ఏం చేస్తారంటే మళ్ళీ ఒక నిమిషం అయిన తర్వాత మీరు చేతులనేది కడిగేసుకోవాలి. అంతే. ఈ విధంగా చేశారే అనుకోండి మీకు మంచి రిజల్ట్ అనేదైతే వస్తుంది. ఇంకా కావాలి మాకు రిజల్ట్ అంటే ఒక వైట్ కలర్ పేపర్ తీసేసుకొని గ్రీన్ కలర్ పెన్నుతో, మీకు గ్రీన్ కలర్ పెన్ను పడితే పర్వాలేదు, లేకపోతే బ్లూ కలర్ పెన్నుతోనండి దాని మీద మీకు కావాల్సిన అమౌంట్ అనమాట అత్యవసరంగా మీకు కావాల్సింది ₹1,00,000 అయితే 1,00,000 రూపీ అని రాయండి. ₹1,00,000 కావాలని ఒక చిన్న పేపర్‌లో అలా రాసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మీరు పడుకొని మీరు ఏం చేస్తున్నారు, ఎవరికైతే ఈ డబ్బులు కావాలో వారు ఈ విధంగా రాసుకొని మీరు పడుకునే తలగడ కింద అనమాట ఈ కవర్ అనేది దిండు కవర్లో పెట్టేసుకోవాలి. ఇది ఈ పేపర్నండి హాయిగా తల కింద పెట్టుకొని నిద్రపోండి. తప్పకుండా అంటే తప్పకుండా అండి మీకు 24 గంటల్లోనే మీరు ఏదైతే కోరుకున్నారో ఆ ₹1,00,000 అనేవి మీకు వచ్చి చేరి మీ అవసరాలనేవి తీరుతాయనే చెప్పవచ్చు. ఏమిటంటే ఇది నమ్మకం మీద ఆధారపడి ఉందండి. ఎంత నమ్మకంగా చేస్తే యూనివర్స్ అంత తొందరగా స్పందిస్తుందనే చెప్పాలి. కాబట్టి మీకు కావాల్సిన అమౌంట్ అనేది ఏదో ఒక రూపంలో మీకు ఎలాగైనా వచ్చి తీరుతుందనే చెప్పాలి. ఏమిటంటే మీకు పెండింగ్‌లో ఉన్న డబ్బులైనా రావచ్చు, లేకపోతే మీరు ఎవరికైనా డబ్బులిస్తే వాళ్ళు ఇవ్వకుండా ఎగ్గొట్టి తిరుగుతున్నారు, వాళ్ళన్నా తెచ్చియచ్చు. ఏదో ఒక విధంగా ఆ డబ్బనేదైతే మీకు వచ్చి చేరుతుందనే చెప్పాలి. ఈ విధంగా చేసి చూసారనుకోండి మీకు ఒక చక్కటి అద్భుతమైన ఫలితం అనేదైతే వచ్చి తీరుతుంది. కాకపోతే ఆ విశ్వానికి మనం ఎప్పుడే కానండి నమ్మకంగా చేస్తే చాలు. ఇక మీ యొక్క జీవితంలో కావాల్సిన డబ్బనేది వస్తుందంటే మీరు అత్యవసర పరిస్థితుల్లో మీ యొక్క అవసరాలు తీర్చుకునేటందుకు దారి అనేది ఈ విధంగా ఈ దారిలోకి వెళ్తే మీకు అద్భుతంగా అంటే అద్భుతంగా పనిచేసే తీరుతుంది అనే చెప్పాలి. అంటేనండి ఈ పద్ధతి చేసిన చాలా మందికి అనమాట 24 గంటలు ఒక ఆఫర్ కాల్ వచ్చింది, ఊహించని మనిషి డబ్బు ఇచ్చాడు అని, అలాగే బలమైన ఫైనాన్షియల్ ఆప్షన్ కూడా కనిపించింది అనమాట. జీతం ఆలస్యం అవుతుందనుకున్న వారికి తొందరగా జీతం వచ్చేసిందని చెప్పారు చాలామంది. ఈ విధంగా చేశానే చెప్పచ్చు. దీంట్లో అనుమానం రావచ్చండి మళ్ళీ వివరంగా, ఎందుకంటే ఉప్పు ఎందుకు ఉపయోగించాలి అంటే ఉప్పు అనేది శుద్ధ శక్తి. అంటే ఉప్పు అనేది అన్ని శాస్త్రాల్లో కూడా దేవతా పూజల్లో కూడా శుద్ధి కోసం వాడపడుతుంది. మనకి నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కాబట్టి ఏమిటంటేనండి వాస్తవానికి ఉప్పులోని ఉన్నవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా హరిస్తాయన్నది శాస్త్ర సత్యం. అందుకే మన ఇంట్లో ఎవరైనా కష్టమైన పని చేయకపోతే ఆ తర్వాత ఉప్పుతో చేతులు కడుక్కుంటాం. ఇది శుభశక్తిని పునరుద్ధరించడం అవుతుందనే చెప్పాలి. అంటే మన జీవితంలో ఉన్న బాధలు, ఆర్థిక సమస్యలు, చేదు అనుభవాలన్నిటిని కూడా ఈ ఉప్పు అనేది తీసేస్తుంది. ఈ పద్ధతిలో చక్కెర అనేదేమో తీపి, ఉప్పు అనేదేమో ఒక రకంగా చెప్పాలంటే చేదనే చెప్పాలి. ఇట్లాంటి వాటికి వీటిని కలిపి విశ్వానికి చెప్పేది ఇదే, నా జీవితంలో తీపి చేదు రెండు ఉన్నాయి, ఇప్పుడు నేను ధనానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నమాట. ఏమిటంటేనండి ఈ పరిహారాల్లో ఉప్పు అనేది మన శరీరంలోని దోషాలని తీసుకుపోయే ఫిజికల్ క్యారియర్గా భావిస్తారు. ఒక పద్ధతిలో మీరు ఉప్పుతో చేసిన అఫర్మేషన్ అంటే మీరు మీ లోపాలని విడిచిపెట్టి విశ్వానికి ఒక కొత్త సంకేతాన్ని పంపించినట్టు అర్థం. ప్రాచీన భారతీయ పరిహారాల్లోనండి ఉప్పుతో నెగిటివ్ బ్లాకేజెస్ని తొలగించే పద్ధతులు చాలా ఉన్నాయనే చెప్పాలి.
ఉప్పు వాడటం వల్ల మన చుట్టూ ఉన్న అణుశక్తి అనేది చల్లబడుతుంది. ఒక కొత్త ప్రవాహం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఉప్పుతో ఆ విధంగా చేసుకోవాలి. ఇంకా సరే చక్కెర ఉంది అంటే తీపి వస్తుంది. మరి ఉప్పు పెట్టడం వల్ల డబ్బు ఎలా వస్తుంది అంటే తీపిగా అంటే మనం నిజంగా బలపడటం, చేదు అనుభవాలను అంగీకరించటం వల్ల విశ్వం మనల్ని పరిగణిస్తుందన్నమాట. ఈ పద్ధతిలో మీరు విశ్వానికి చెప్పేది ఇదే. నేను నా గతాన్ని అంగీకరిస్తున్నాను. కానీ నన్ను ఏం చేస్తారు? ధనాన్ని కోరే దశకి చేర్చు అని. ఈ అంగీకారమే మీరు విశ్వానికి ఇచ్చే ఒక అఫిడవిట్ లాంటిదన్నమాట. ఏమిటి? ఉప్పు నెగిటివ్ ఎనర్జీని బంధించేస్తుంది. పంచదార విశ్వం దయని ఆకర్షిస్తుంది. ఈ రెండు కలిపి చేయబడే క్రియని ఒక వైబ్రేషన్ యాక్ట్ అంటారు. ఇది విశ్వానికి మన డబ్బు కోరికను స్పష్టంగా తెలియచేస్తుందనే చెప్పాలి. ఇప్పటి వరకండి మీరు చాలా ప్రయత్నాలు చేసి ఉంటారు. ఆమె చెప్పింది, వీళ్ళు చెప్పారు, అతను చెప్పాడని పూజలు చేశారు, గుళ్ళకెళ్ళారు, అన్నీ చేసి ఉంటారు. కానీ ఫలితం మాత్రం అస్సలు రాలేదు అంటారు కొంతమంది. అయితే ఈ పద్ధతి ఎక్కడో పురాణాల్లో దాగి ఉన్న ఒక చిన్న రహస్యం కాదండి. ఇది విశ్వంతో మీరు రియల్ టైంలో అనమాట డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే ఒక శబ్దపూరిత సంకేతం అనేది చెప్పాలి. మీ చేతుల్లో షుగర్ అండ్ సాల్ట్ ఉన్నప్పుడు మీరు కేవలం పదార్థాలను కాదండి, మీ జీవితాన్ని ఆకర్షణలోకి తెస్తారు అని చెప్పాలి. ఇక్కడ మీరు చేసే అఫర్మేషన్ ఏంటి? విశ్వం విని స్పందించకుండా ఉండదు. ఈ విధంగా చేస్తే కనుక మీరు చేతులకి వీటిని రాసుకొని ఈ పద్ధతిని అస్సలు తక్కువ అంచనా వేయొద్దండి. ఎందుకంటే డబ్బు మాయ కాదు, ఇది ఫోకస్ ఫలితం అనేది చెప్పాలి. ఇది మీరు ఒక్కరోజు చేస్తే చాలు. చాలా సందర్భాల్లో కొంతమంది ఏంటంటే 24 గంటల్లోనే ఫలితం వస్తుంది. కానీ మీరు 3 రోజులు వరుసగా చేశారనుకోండి, మీ ఆర్థిక జీవితం అనేది అద్భుతంగా తిరిగిపోతుంది. అంటే మంచిగా సెటిల్ అయిపోతారనే చెప్పాలన్నమాట. ఇది ఒక్క నిమిషం అండి చేసేది. మీ జీవితాన్నే మార్చే మంత్రం అనే చెప్పాలి. ఏమిటంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది. బంగారం లాంటి పద్ధతులు ఇవన్నీ కూడా ఏమిటంటేనండి పరిస్థితులు మారవన్నా కూడా మారతాయి. ఒక్క నిమిషం విశ్వాన్ని నమ్మితే చాలు, మీరు డబ్బే డబ్బు మీ వైపుకు పరుగున వస్తుందనే చెప్పాలి. కాబట్టి ట్రై చేసి చూడండి నమ్మకంగా.